రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో పాటు అన్ని పార్టీలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి కోసం అందరి సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం మోదీతోనూ చర్చించామన్నారు. సీఎం అంటే అప్పుడు చెన్నారెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. విద్యార్థి ఉద్యమాలు బలంగా లేకపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులకు కారణమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థి ఉద్యమాలు బలంగా ఉండాలని కోరారు. పాలకపక్షం ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం అన్నారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని, ఎవరి సలహాలైనా స్వీకరిస్తానని చెప్పారు. తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కృషి చేస్తున్నామన్నారు. విద్యాసాగర్ రావు రచించిన ఉనిక పుస్తకాన్ని తాజ్ కృష్ణాలో ఆవిష్కరించారు రేవంత్. విద్యార్థి రాజకీయాలలో చైతన్యం కోల్పోవడం వల్లనే ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చేవాళ్ళు ప్రజాప్రతినిధులుగా కావాలి, ఏదో రకంగా ఏదో ఒక పదవిలో ఉండాలి. కాబట్టి ఏ పార్టీ అయినా పర్వాలేదు, మాకు పదవి ఉంటే చాలు అనుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి. దశాబ్దాల కాలం పాటు ఆ సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళు, జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు. అలాంటి విద్యార్థి రాజకీయాలు మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. విద్యాసాగర్ రావు ఆదర్శమైన నేత అన్నారు రేవంత్ రెడ్డి. సుదీర్ఘంగా ఆయన రాజకీయాల్లో ఉన్న ఒక్క మరక లేదని చెప్పారు. నమ్మిన సిద్ధాంతాల కోసం కట్టుబడే వ్యక్తిని కొనియాడారు. 5 దశాబ్దాలు ప్రజా జీవితంలో ఉండి ప్రతిపక్షాలు కూడా సిద్ధాంతపరంగా వారిని విభేదించుండొచ్చు, విధానాలలో వ్యతిరేకించుండొచ్చు. కానీ వ్యక్తిగతంగా వారిని ఎవరు ఎప్పుడు వ్యక్తిగతమైన ఆరోపణల విషయంలో కానీ వారి యొక్క తీసుకున్న నిర్ణయాల పట్ల ఎలాంటి ఆరోపణ లేకుండా వారు తెలంగాణ సమాజానికే ఆదర్శంగా నిలబడే రాజకీయవేత్తగా రాణించిండ్రు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. డైనమిక్ సీఎం చెన్నారెడ్డి, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. గవర్నర్ గా 5 ముఖ్యమంత్రులు తన కోసం వెయిట్ చేస్తే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికానన్నారు. ఎన్నో అవమానాలకు గురైన దేశం కోసం అంబేద్కర్ పనిచేశారని గుర్తు చేసుకున్నారు. పాలకపక్షం ప్రతిపక్ష నేతలంతా జాతీయ సాంస్కృతిక వాదులేనన్నారు. హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన హైడ్రాను అభినందిస్తున్నానని చెప్పారు. 5 ముఖ్యమంత్రులు నా కోసం వెయిట్ చేసిన సందర్భాలున్నాయి. గవర్నర్ గా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఇట్ ఈస్ మై బౌండ్ అండ్ డ్యూటీ టు రిసీవ్ హిమ్ ఫర్ మై ఫంక్షన్. ఐ విల్ గో అండ్ ఐ విల్ గివ్ హిమ్. దట్ ఈస్ అవర్ కల్చర్. అంబేద్కర్ ఎంత అవమానాలకు గురైన ఈ భారతదేశంలో జాతిని, భారతీయ సంస్కృతి పరంపరను వదిలిపెట్టను అని బుద్ధిజంలో చేరినాడు. ఆనాడు ఒకవేళ అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని స్వీకరించకపోతే ఈ భారతదేశాన్ని మనం ఊహించుకోలేము. అటువంటి పరిస్థితి ఉంటాయి. ఏ విధంగానైతే మీరు హైడ్రాతో మూసిని మళ్ళీ పునర్జీవనం చేయాలనుకొని, సుందరంగా తీర్చిదిద్దాలనుకొని, సబర్మతి కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం. దాన్ని సభాముఖంగా మేము అభినందిస్తున్నాం. తెలంగాణ విమోచన దినోత్సవానికి దేశ చరిత్రలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి విద్యాసాగర్ రావు అని అన్నారు వక్తలు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, ఒడిశా గవర్నర్ హరిబాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, ఎంపీ లక్ష్మణ్, బీఆర్ఎస్ నేత వినోద్తో పాటు ఇతర రంగాల్లో ప్రముఖులు పాల్గొన్నారు.